గ్రాఫిక్స్ లేతాయి అవి కూడా. అవునా? చూడు గ్రాఫిక్సా? మొన్న చూసిన. ఇదేంది ఇదేంది ఇదేందా ఇది నేను చూడలే. మీ చీర మార్చుకొని వచ్చింది, మీ చీర కట్టుకుంది. బాబే ఆడ చూడు, వినపడిలే ఏం మసాలా నా చీర కట్టుకొని వచ్చింది. ఏయ్ నాది ఆరెంజ్ కలర్, నాది చీరది. కంటికి ఎంత ఇల్లుచ్చుకున్నా. ఎన్ని గంటలు కొనుక్కుంటావు? బలవంతంతో మాట్లాడతాను. ఏంది నీదేంటిలే? కూర్చో చెప్తా. ఏమి మయ్యా తోటి ముందుకు రా. ఇంకా ఏమి కూర్చొని దీని మీద కూర్చోాలా, నేను ఎత్తిన కూర్చోాలా? బొమ్మన బ్రదర్స్ బూత్ చేస్తావే. బొమ్మన బ్రదర్స్ వాది గుడెనక నా స్వామి. ఏంది బొమ్మన బ్రదర్స్ స్వామి, గుడెనక నా స్వామి? బొమ్మన బ్రదర్స్ వాళ్ళది గుడెనక నా స్వామి అని ఒక సిరీస్ ఉందన్నమాట. చూడు సిరీస్ చూడు, అందుకే ముందుకు రా అంటాండి. లేదు ఏ నువ్వు ఈ బిస్కెట్ తినద్దంటే నీకు అర్థమే కాదా? నీకు షుగర్ బిస్కెట్ అంటే తినుకుంటే బెల్లంతో చేసిండే ఏమైనా తినుకోపో. ఎవరు తినలేదు ముందే. ఎందుకు అది చూపిస్తాను మెంటలా నీకు? చూడమ్మా, పట్టుకో, నీ స్వహస్తాలతో పట్టుకుంటే బాగు పద్ధతిగా ఉంటుంది. ఇట్లరా అంత మాకు కనపడద్దా సినిమా? బొమ్మన బ్రదర్స్ వారి గుడెనక నా స్వామి. సినిమా పేరా? ఆ రూమ్లోకి పోయింది కసునోకి. ఏంది కనపడుతుంది అట్లా? కసునోకి ఏదేం చూడలే. ఏం చూడాలరా అది? అన్నీ నాకు చూపిస్తావు సుగిలే తెలుస్తుంది. నీవే యూ విల్ గెట్ టు నో. అంతే దొబ్బుతుంది కసువు. చిన్నగా మాట్లాడు. ఏం మాట్లాడితే అయ్యి పోపా చూసినాం కానీ. ఆల్రెడీ అది చేసిండేది, మళ్ళీ ఏం చూపిస్తుంది కదా? అప్పుడు కూర్చుంటే వేరా, మళ్ళీ ఇప్పుడు వేరేనా? అంతేగా. బాక్స్ చూస్తాను చూడు. ఏం తప్పేముంది చూస్తే? మొన్న చూపించినావు కదా, మళ్ళీ ఇప్పుడేంటి? చూసినాం కదరా, మళ్ళీ ఏం చూడాలంగా. అందుకే బొమ్మన బ్రదర్స్ వారి గుడెనక నా స్వామి వెయిట్ ಮಾಡಿ. ఏంద బొమ్మన బ్రదర్స్ గుడెనక? ఏంద నీ సాదస్యంకి? నీ సాదస్యం మొక్కలయ్యా. ఏం దూరేసుకున్నా? ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. కసు దెబ్బకి ఏం దూరు? వెయిట్ జీ. అదేంద్రా ఇంతసేపు లోపల వాకులు వేసుకొని కసు నూకుతా పని చేయకుండా డోర్లు వేసుకొని కసు నూకుతారా? నూకుతారు కొంతమంది. ఎందుకు నూకుతారు? లేలే అదే నీకేం సొగిలే? తొక్కులాడద్దు. గ్రాఫిక్స్ లేతాయి అవి కూడా. అవునా? చూడు గ్రాఫిక్సా? మొన్న చూసిన. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే రా. మీ చీర మార్చుకొని వచ్చింది, మీ చీర కట్టుకుంది. బాబే ఆడ చూడు, వినపడిలే ఏం మసాలా నా చీర కట్టుకొని వచ్చింది. ఏయ్ నాది ఆరెంజ్ కలర్, నాది చీరది. నా చీరలు నేను కనుక్కోలేనా?
నేను మడతలేసి ఆడ పెట్టిన పొద్దున ఆ హ్యాంగర్ మీద ఉండేటివన్నీ తీసి. నీట్గా చూడు, నీది కాదు. ఏ నాకు గుడ్డ చెత్వారి ఉందా? నాకు లేవు. అతే అది కూడా గ్రాఫిక్స్ చేయొచ్చులే. ఎట్లా చేస్తారులేమ్మా చీరలు నా చీరే ఉన్నట్లు. ఏముంది కలర్ ఇప్పుడు మనము బాగా ఫోటో graphics, తీసేపోతే graphics కలర్ అని చేంజ్ నన్ను- చేయమంటే చేస్తారు కదా. అలా చూడే నేను అనుకోలేనా? ఆరెంజ్ కలర్ వేసినారు అంతే. అంతే. గ్రాఫిక్స్ అయితే అట్లా తీస్తారా అన్ని అని చెప్పి నాకు మస్కా కొట్టిస్తారు ఇద్దరు. వినపడుతుంది, స్లోగా మాట్లాడు. ఏం పనిలే, తొక్కులాడద్దు. తొక్కులాడుతానా నేను? ఆడ దిబ్బలో తొక్కులాడుతానా, రోడ్లో తొక్కులాడుతానా? Beyond the expectations. Let's begin the show. కాదురా, అక్కడ నుంచి కసు దెబ్బకొచ్చింది మళ్ళా ఇట్లా దెబ్బకోపోతుంది అలా. వాళ్ళు ముస్లిమ్స్ కదా అందుకోసం. గమ్మనండమ్మా, కసు దెబ్బేది ముస్లిమ్స్ ఏమి తెలుగు వాళ్ళమే. మళ్ళా గడి వేసా. వేసుకోలేమా? మళ్ళీ ఇప్పుడు ఏం చేసుకో ఇంకో చీర కట్టుకొని వస్తుంది పాపకి. నువ్వు తెచ్చి మళ్ళీ గ్రాఫిక్స్ అని చెప్పితే మీరు గ్రాఫిక్స్ ఎట్లా అవుతుందిలేమ్మా? డోర్ వేసుకునేది, చీర కట్టుకునేది, చెత్త నూక్కుంటూ వచ్చేది. చెప్పినావే నాది ఇల్లా ఏమన్నా? నాకు పాపం తిక్కదాన్ని అనుకుంటానావా నువ్వు? మళ్ళీ అయితే ఆడ పట్టు చీరగానే ఉంది, పట్టు చీర కూడా కట్టుకొని వస్తుందేమో. ఆ పట్టు చీరలు మీ అక్కడ తీసుకుపోయేటివని తెలుసు, అందుకే గమ్మనుంది. ఆడ మంచం మీద ఉండింటే అవి కూడా కట్టుకొని ఉండనేమో. గ్రాఫిక్స్ ఏం కాదులే, నువ్వు గ్రాఫిక్స్ ఏమో. నేను కనుక్కోలేనా యాది ఏ గ్రాఫిక్స్ ఏమని. మన మస్కా కొట్టించి మళ్ళీ ఇప్పుడు కూడా మస్కా కొట్టిద్దామన్నారా మీరు? దేకోజీ Ray. ఏంది ఇంకా డోర్ తీలేతే? అమ్మా Encourage చేయరా. నేను చీరలు ఉరికన్నా పెడితే బయట హ్యాంగర్కి వేసింది అన్ని బట్టలు వేసి పెడితే. నీకేం బాగా చెప్తావు. అయ్యో రామచంద్ర, ఇంకా రాకుండా ఏం తల్లి, ఏం చేస్తానమ్మయ్యా. మళ్ళీ ఈసారి ఆ చీర కట్టుకొస్తుంది తల్లో. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెల్లరగిపోతారు అంతే. ఎండ చాలా గోల్మాల్ చేస్తుంది. నీ గూడు చెదిరింది, ఏమైంది మా అత్త దొక్కులాడుతాను? నీ గుండె పగిలింది. ఇప్పుడు ఎల్లో చీర, అదే చీరమ్మా. అరే ఎల్లో చీర మతి చెల్లిచ్చిందా? ఎల్లో పింక్ బార్డర్ కట్టుకొచ్చింది చూడు ఇప్పుడు. నీకు వానమ్మ వాని అక్క వాని ఆలి నాకెందుకురా నాయన ఇట్లా జరుగుతున్నాయి? నీట్గా చూడు, నీట్గా చూడు. నాకేం కళ్ళు దొబ్బలే, చీరలే ఏమన్నా కళ్ళు కనపడవేమో. మీ చీరలు బాగుంటాయి. చీర వ్యాపారం పెట్టి పెట్టి నీకు అట్లా కనపడుతుంది. చూడు ఏమి లేదులే, ఏం చీర కట్టుకుంది, అదే చీర కట్టుకుంది. బాగా చెప్తావులేరా. చూడు నీట్గా. ఏ నాదెళ్ళి అది చూడు, ఎల్లో శారీ పింక్ బార్డర్ చూడు చూడ పింక్ పళ్ళు. నీకు రావని లే పొద్దు ఏమి పొద్దు సేమ్ చీర కలుపుద్దు. కాదు సేమే కదా. కాదు అడుగుతావా? అడుగు. నేను అడుగుతాను, నువ్వేమో మళ్ళీ గ్రాఫిక్స్ అంటావు. అంతేగా. గ్రాఫిక్స్ అయితే అంతేగా. గ్రాఫిక్స్ అయితే అట్లా చేయదు. విజువల్ మోషన్స్ అంటారు దాన్ని. నా చూడు బాబీ, నాకు ఏది ఎట్లా నా చీరలు ఎట్లున్నాయి చూడండి డాన్స్ చేసుకుంటాం. అది మీ కొంగు చూడు ఎట్లా తిప్పుతుందో. ఒకలాడి వంకాయ సెదలా కుడికే. గ్రాఫిక్స్ లే నార్మలే. గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అని పిచ్చి పట్టుకుంది ఆయనకి. నిజంగానే గ్రాఫిక్స్ మా కసువే ఊడ్చులేతే. ఆడో పరక తిప్పుతుంది. విజువల్ ఎఫెక్ట్స్ అని ఎంఎంఎస్ మల్టీమీడియా మెసేజెస్. ఇప్పుడు ఇంకో చీర కట్టుకొని వస్తుంది. నేను అడుగుతా బాబీ. అడుగు, పిలిచల్లా. మొన్నలాగా వెళ్ళిపోతుంది అత్తే అడిగితే. అవుతారు మళ్ళీ గ్రాఫిక్స్. అవుతారంటే నా చీరలు కట్టుకొని ఉంది కదా బాబీ. గ్రాఫిక్స్ నువ్వేందిరా గ్రాఫిక్స్ అని నాకు. విజువల్ ఎఫెక్ట్స్ అవి బాబీ. గ్రాఫిక్స్ అయితే రజయాన్ని ఎక్కడి నుంచి తెస్తావు బాబీ? ఇంట్లో తిరిగేది, డోర్ వేసుకునేది, డోర్ తీసేది, చీర కట్టుకొని వచ్చేది, మార్చుకునేది, పరక తిప్పేది, కొంగు తిప్పేది,
రౌండ్ రౌండ్ తిరిగి డాన్స్ చేస్తుంది. ఫోటోలోకి చేస్తారు కదా గ్రాఫిక్స్ కలర్ చేంజ్ చేస్తారు లేదా అట్లా. ఇంకొకటి ఎప్పుడు అదే చింత ఎరగాలం. ఏంది పద్దు నువ్వు కూడా వాంట్లో గ్రాఫిక్స్ అంటావు. గ్రాఫిక్స్ మళ్ళా నువ్వు చేయి, మళ్ళా నువ్వు 10 డ్రెస్సులు మార్చమ్మా వేరేటివి. నా బిరువాలు ఉండి అట్లా డ్రెస్సే చేయమ్మా. ఇప్పుడు ఇదే నైటీ ఉంది, వేరే కలర్ అట్లా చేయొచ్చు చేయొచ్చు కానీ అదే చీర అదే కలర్ నాది చేయలే కదా. అంతేగా పోలే చెప్తావే నేను తెల్దా నాకే. మళ్ళీ అడుగుతారా? అడుగుదామంటే ఆమె సించుకుంటుంది. మళ్ళీ వెళ్ళిపోతుంది అత్తే మొన్నలాగా. ఎందుకో వెళ్ళిపోతుంది, ఏం తిన్నది అరగదా? చేసేదాన్ని చేసేది. మాట్లాడండి వచ్చిన. నేను గట్టిగా మాట్లాడతా, మెత్తంగా మాట్లాడను. చేసేదంతా చేసేది మళ్ళా అలిగేది ఒకటే. ఏమీ లేదు చెల్లెలా. ఏమి అట్లా వస్తున్నారు? ఏం లేదు, ఒకటి చూసినాను. ఓహో ఇట్లా కూడా జరుగుతాయా అని నాకు మనసులో బాధ అవుతుంది. ఏందోలే, అది చెప్తే తీరేది కాదు, చెప్పుకుంటే ఆర్చేది కాదు. నువ్వుకోమయ్యా, పరకలతో బాగా ఆడతావు కదా నువ్వు. క్రికెట్ ఏమన్నా డాన్సులు చేస్తావు కొంగులు తిప్పుకుంటూ. ఎందాడుతాను పోతాదని నువ్వే చెప్తాను. ఏంది లేదు ఇక్కడ మా మాటలు. కసువిడ పడేద్దామయ్యా, వాసన దొమ్మ ఎదురు పడి ఆ పైన 6 పడేసి వస్తుంది. ఇదే ఇంకా నేను చెప్తా, నీ ఏటికి దగ్గు వస్తుంది. ఈ దగ్గు పరిచయం ఎప్పుడు పోతుందో నన్ను వదిలిపోనంటాను. వేరే నీళ్లు తాగుతా అంటే వస్తుంది నాకు. మన ఇంట్లో నీళ్ళు తప్ప బయట నీళ్ళు పడడంలే. ఏం అడగలేదు. ఏడతావులేమ్మా, మళ్ళీ నువ్వు గ్రాఫిక్స్ తొక్కలో తోటకూర బోడిక్స్ అంటావు కానీ అంతేగా బోడి బొచ్చు అంటావు నువ్వు. ఆమె అడిగితే ఇద్దరు బాగున్నారు, మీరు ఇద్దరు బాగా జరిపోయినారు. నేనేందో అడుగుతానంటే మగాడు గ్రాఫిక్స్ అంట కలర్లు చూస్తారంట. ఏందో నాకు వదురుతానా. తిన్నదరక్క పొద్దుటి నుంచి ఇంత తిన్నా అరగలే. ఏమైంది? ఏందో ఒకటి అయిందిలే. నువ్వేంది గిల్లుతానవు? ఏమైంది గిల్లుకుంటున్నారు ఇద్దరు? ఏందోలే నా బాధ. నువ్వే మార్చేదానివే తీర్చేదానివే. నువ్వేం తీరుస్తావు? రౌండ్ తిరగమంటే తిరుగుతావు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్గా ఉన్నావు. హ్యాపీగా కంప్లీట్ అయింది. చిచ్చి పోయేసి క్లీన్ చేసి వస్తావా? దరిద్రుడు.